ఒక చల్లని రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరిసిపోతూ నగరం మెల్లగా నిద్రలోకి జారుతోంది. ఆ రాత్రి రూఫ్టాప్పై నిలబడి ఆకాశాన్ని చూస్తోంది ఐశ్వర్య. ఆమెకు నక్షత్రాలంటే చాలా ఇష్టం. ప్రతి నక్షత్రం ఒక కథలా అనిపించేది. అదే బిల్డింగ్లో కొత్తగా వచ్చిన యువకుడు కార్తిక్. అతనొక సాఫ్ట్వేర్ ఇంజనీర్. కాని అతనికి ఆకాశం, నక్షత్రాలపై కూడా ఎంతో ఆసక్తి. ఒకరోజు అతను కూడా అదే రూఫ్టాప్కు వచ్చాడు. నక్షత్రాలు చూడటం మీకు కూడా ఇష్టమా అని కార్తిక్ అడిగాడు. ఐశ్వర్య అతన్ని చూసి చిరునవ్వుతో, అవును, ఇవి మనకి ఎన్నో కథలు చెబుతాయి అని చెప్పింది. ఆ చిన్న సంభాషణతో వారి పరిచయం మొదలైంది. ప్రతిరాత్రి ఇద్దరూ రూఫ్టాప్పై కలుసుకొని నక్షత్రాలను చూస్తూ జీవితంపై మాట్లాడేవారు. ఐశ్వర్య తన కలల గురించి చెప్పేది, ఒక రచయిత కావాలని. కార్తీక్ తన పని ఒత్తిడిని మరిచిపోయేలా ఆమెతో గడిపే క్షణాలను ఆస్వాదించేవాడు. కాలం గడుస్తూ వారి స్నేహం మరింత బలపడింది. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఐశ్వర్య నవ్వు కార్తిక్కు ఆనందాన్నిస్తే, కార్తిక్ మాటలు ఐశ్వర్యకు ధైర్యాన్నిచ్చాయి. ఒకరోజు కార్తిక్ రూఫ్టాప్కు రాలేదు. ఐశ్వర్య ఒంటరిగా నక్షత్రాలను చూస్తూ కాస్త విచారంగా అనిపించింది. ఆ సమయంలో ఆమెకర్థమైంది కార్తిక్ తనకు ఎంత ముఖ్యమో. మరుసటి రోజు కార్తిక్ తిరిగి వచ్చాడు. సారీ, ఆఫీస్లో చాలా పని వచ్చింది అని చెప్పాడు. ఐశ్వర్య చిరునవ్వుతో, పర్లేదు, కాని నువ్వు లేకపోతే ఈ నక్షత్రాలు కూడా కొంచెం వెలుతురు కోల్పోయినట్టే అనిపించాయి అని చెప్పింది. ఆ మాటలు విన్న కార్తిక్ కళ్లలో ఆనందం మెరిసింది. నాకూ అలాగే అనిపించింది, నేను నిన్ను మిస్సయ్యాను అనన్నాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. గాలి మృదువుగా వీచుతోంది. కార్తిక్ ధైర్యంగా ఆమె దగ్గరకు వచ్చి, ఐశ్వర్య, నేను నీతో గడిపే ప్రతీ క్షణం ప్రత్యేకంగా అనిపిస్తోంది. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత అన్నీ మారిపోయాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఐశ్వర్య కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. కార్తిక్, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నా కథలో ముఖ్యమైన పాత్రవు అని సమాధానమిచ్చింది. ఆ రాత్రి నక్షత్రాలు మరింత ప్రకాశంగా మెరిసినట్టుగా అనిపించింది. ఆకాశం వారి ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది. కాలం గడిచింది. ఐశ్వర్య ఒక రచయితగా ఎదిగింది. ఆమె మొదటి నవల పేరు నక్షత్రాల కథ. ఆ పుస్తకం మొదటి పేజీలో ఒక లైనుంది, నా జీవితాన్ని వెలిగించిన వ్యక్తికి అని. కార్తిక్ ఆ పుస్తకాన్ని చూసి చిరునవ్వు చిందించాడు. అది నేనే కదా అని సరదాగా అడిగాడు. ఐశ్వర్య నవ్వుతూ, ఎప్పటికీ నువ్వే అని చెప్పింది. ప్రేమ అనేది నక్షత్రాల్లా ఉంటుంది. దూరంగా కనిపించినా మన హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. వచ్చింది. అలలు తీరాన్ని తాకుతూ మృదువుగా శబ్దం చేస్తున్నాయి. ఆ తీరంలోనే నివసించే సాయి ప్రతిరోజూలాగే సూర్యోదయాన్ని చూడడానికి అక్కడికి వచ్చాడు. అతనికి ఒంటరిగా ప్రకృతిని ఆస్వాదించడం చాలా ఇష్టం. అదే సమయంలో నీలిమ అనే అమ్మాయి తన కెమెరాతో అక్కడికి వచ్చింది. ఆమె ట్రావెల్ బ్లాగర్. ప్రపంచంలోని అందమైన ప్రదేశాలను తన కెమెరాలో బంధించడం ఆమెకి ఎంతో ఇష్టం. ఆ ఉదయం సూర్యోదయం ఎంతో అద్భుతంగా కనిపించింది. సాయి అక్కడ నిశ్శబ్దంగా నిలబడి ఉండగా నీలిమ అతన్ని గమనించింది. అతని ప్రశాంతమైన చూపులు, ఆకాశాన్ని చూస్తూ ఉన్న తీరు ఆమెను ఆకట్టుకుంది. తెలియకుండానే అతని ఫోటో తీసింది. కెమెరా శబ్దం విని సాయి వెనక్కి తిరిగాడు. మీరు నా ఫోటో తీశారా అని చిరునవ్వుతో అడిగాడు. నీలిమ కొంచెం సంకోచంగా, అవును, మీరు ఆ సూర్యోదయంలో చాలా అందంగా కనిపించారు అని చెప్పింది. సాయి నవ్వుతూ, అయితే ఆ ఫోటో నాకు చూపిస్తారా అన్నాడు. ఆ చిన్న సంభాషణతో వారి పరిచయం మొదలైంది. నీలిమ తన ట్రావెల్ కథలు చెప్పింది. సాయి తన సాధారణ జీవితాన్ని వివరించాడు. ఇద్దరికీ భిన్నమైన ప్రపంచాలున్నా వారి మనస్సులు మాత్రం దగ్గరయ్యాయి. రోజులు గడుస్తూ నీలిమ ప్రతి ఉదయం సాయితో కలిసి సముద్రతీరానికి రావడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి సూర్యోదయాన్ని చూసి చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడేవారు. సాయి ప్రశాంతత నీలిమకు నచ్చింది. నీలిమ ఉత్సాహం సాయికి కొత్త ఆనందమిచ్చింది. ఒకరోజు నీలిమ చెప్పింది, నాకు ఇంకో నగరానికి వెళ్ళాలి నా పనికోసం. ఆ మాట విన్న సాయి కొంత నిశ్శబ్దంగా మారిపోయాడు. అంటే ఇక మనం కలవలేమా అని అడిగాడు. నీలిమ అతన్ని చూసి, జీవితం అంతే సాయి, కాని కొన్ని క్షణాలు మాత్రం ఎప్పటికీ మనతో ఉంటాయి అని చెప్పింది. ఆ రాత్రి సాయి చాలా ఆలోచించాడు.
తన మనసులోని భావాలను చెప్పకపోతే ఆమెను కోల్పోతానని అర్థమైంది. మరుసటి ఉదయం సూర్యోదయం మొదలవుతున్నప్పుడు సాయి నీలిమ దగ్గరకు వెళ్లాడు. నీలిమా, నువ్వు వెళ్ళిపోతే ఈ తీరము ఖాళీగా అనిపిస్తుంది. నిన్ను ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పాడు. నీలిమ కళ్లల్లో కన్నీళ్లు మెరిశాయి. సాయి, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, కాని నా ప్రయాణం ఆగదు అని చెప్పింది. సాయి చిరునవ్వుతో, నీ ప్రయాణం ఆగకూడదు, కాని నేను నీ గమ్యంగా మారాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలు విన్న నీలిమ హృదయం కరిగిపోయింది. అయితే నా ప్రతి ప్రయాణం చివర నువ్వే ఉంటావా అని అడిగింది. ఎప్పటికీ అని సాయి సమాధానమిచ్చాడు. కొన్ని నెలల తరువాత నీలిమ తన బ్లాగ్లో ఒక కొత్త పోస్ట్ పెట్టింది. నా ప్రయాణం, నా ప్రేమ. ఆ పోస్ట్లో సాయితో ఉన్న ఫోటో ఉంది. సముద్రతీరంలో మొదలైన ఆ ప్రేమ దూరాలను దాటి ఒక అందమైన బంధంగా మారింది. ప్రేమ అనేది ఎప్పుడూ ఒకే చోట